కొత్తగా ఛానల్ కానీ చూస్తా ఉన్నా మీరు కానీ నా సబ్స్క్రైబర్లు అందరూ మనోళ్ళే కదా మా ఎవరు ఇక్కడ పరాయి వాళ్ళు చెప్పండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను డబ్బులు అడుక్కోను. సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. నిజంగా కొమ్మినేని అమరావతి మహిళల మనసు గాయపడేలా కామెంట్స్ చేశారా? ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయానా, నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. దాని లోతుల్లోకి వెళ్లి విశ్లేషించేంత న్యాయ నిపుణులం కాదు మనం. అసలు వార్త ఏంటి, వీడి చదివే వార్త ఏంటి? ఈ రోజు 10, మరో 48 గంటల్లో తేదీ మారుతుంది. 12వ తేదీ వస్తుంది. అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. తాము చేసిన అక్రమాలు బయటకు రాకూడదు, వాటిపై జనంలో చర్చ జరగకూడదు, సాక్షి మీడియా గొంతు నొక్కాలి, ప్రశ్నించే వారిని జైలు పాలు చేయాలి. అందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్. అయినా ఈ మీడియా వాళ్ళు జనాల్ని ఎరుపుకులు చేస్తారు. చేయని తప్పుకు చేయని కామెంట్ కు క్షమాపణ చెప్పిన కొమ్మినేని వదలలేదు. నీకు నిద్ర లేకుండా చేస్తా, నీ గుండెలో నిద్రపోతా. వేరే వ్యక్తుల మెదళ్లతో ఆలోచిస్తున్నారని సుత్తితో బెంచిపై ఠపీ ఠపీమని కొట్టి మరి వ్యాఖ్యానించారు. నన్ను మొడగొడిపేశారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. సాక్షి ఛానల్ సిబ్బంది అదేవిధంగా కృష్ణరాజు పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నాడు. ఇంకా ఏం చేస్తానరా, ఆ కొడుకుల గుద్దల్లో బుల్లెట్లు దింపడమే. ఒక వార్త వస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వేశ్యల రాజధాని, అమరావతి వేశ్యల రాజధాని అంటారా? మరి నన్ను ఏం చేయమంటావు? నాకేమో బూతులు రావాయే. ఈ బూతులన్నీ ఎక్కడో విన్నవి, ఎవరో అన్నవిను. దేశంలో అత్యధిక సంఖ్యలో సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అందుకని ఇదన్నీ వేశ్యల రాష్ట్రాలు, అవే మంచి రాష్ట్రాలా? ఏం మాట్లాడతారా? మరిలా చేస్తే న్యాయస్థానం చూస్తూ ఊరుకుంటుందా అంటారా? ఖచ్చితంగా ఊరుకోదు. ఒక్క మురిగినట్టు మురుగుతూ స్టూడియోలో తప్పుడు రిపోర్ట్ని ఆధారం చేసుకొని వారికి సేవ చేస్తూ ఉన్నాయి, వారికి అవసరమైన పోషక పదార్థాలు ఇస్తున్నాయి. వాళ్ళకి రొట్టెలు, పాలు, కండోమ్స్ ఇస్తూ సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు. ఓన్లీ అమరావతిలో 150 పనిచేసి నీకు ఎవరు చెప్పాడు? ఏ డేటా ఉంది నీ దగ్గర? అరే సాయి, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? సామాజ వర్గమనా అన్నారు, శంకరాభరణం అయింది. లేని సెక్స్ వర్కర్స్ కోసం ఎలా పనిచేస్తాయిరా? అరే పాతులని జోడుకున్నారా బాబాయ్, మీరు పాతులని జోడుకోలా మీరు? పెంట కుప్పల్లో వచ్చే వాసన కంటే దరిద్రమైన వాసన వస్తుంది మీ స్టూడియోలో. ఇది చాలదా ఆయనను అక్రమంగా కేసులో ఇరికించారని చెప్పడానికి? ఏం మాట్లాడతారు మీరు? జర్నలిస్టులా మీరు? మరిన్ని పరుష పదజాలాలు వాడాడు మహిళల మీద. దరిద్రుడా, అమరావతి వేశ్యల రాజధాని అంటాడు ఈ గాడిద. మామూలుగానా TV5లో కూర్చోబెట్టి వాడేగా, వాడున్నాడుగా, వాడు మూర్తిగాడు. వాడు కూర్చోబెట్టి ఒక వెధవను కూర్చోబెట్టి ఒక కుట్ర చేసి ఒక ప్లాన్ చేసి, కరెంటు బిల్లులు కాడ నువ్వే, కల్తీ బియ్యం కాడ నువ్వే, గల్లీ కాడ నువ్వే, లొల్లి కాడ నువ్వే. మీకంటే ఎప్పుడైనా అంత అసభ్యమైన మాట ఒక స్త్రీల గురించి కించపరుస్తూ మాట్లాడిందా సాక్షి? ఎక్కడ ఒక్కడు చూపించండి రా. మీరు ఎదవల మీకంటే కూడా హీనంగా ఉందా సాక్షి? అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు. అన్ని పాపాలు చేస్తున్నా. ఎప్పుడన్నా నేను వచ్చినప్పుడు చంద్రబాబుని ఒక్క మాట అనబోతే వద్దండి, ఒక్క మాట చూపించండి, ఛాలెంజ్ చేస్తున్నాను నేను. సాక్షిలో ఎప్పుడేం చూపించండి. వాడు మూర్ఖుడు అనుకో, పెద్ద బండరాయి తీసుకొచ్చి తొండని కొట్టినట్టు నీ తల మీద కొట్టి చంపేస్తాడు. అట్లాంటి మంచి మనిషిని మీరు ఈ రోజు అరెస్ట్ చేశారంటే మీ పాపం ఎంత పండింది అనేది మాకు అర్థమవుతా ఉందండి. బాత్రూమ్ లో బల్లిని చూసి భయపడేదానివి, నీకెందుకు ఇంత బిల్డప్? ఎక్కడెక్కడ సెక్స్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారనేటువంటి ఒక రిపోర్ట్ తీసుకొచ్చి తప్పకుండా కోర్టు న్యాయం చేస్తుందండి. మంచిగా చెప్పినావమ్మా, కరెక్ట్. ఒక్కడ చూపించండి సాక్షిలో ఎక్కడైనా ఒక అబద్ధం వచ్చిందని గాని. ఆయన అదే చేశారని BNS 79 సెక్షన్ కింద కేసు పెట్టేశారు. ఆయన అదే చేశారని 196 సబ్సెక్షన్ 1 కింద కేసు పెట్టేశారు. వీడిని A1 ముద్దాయి కింద రాయండిరా. ఆయన అదే చేశారని 353 సబ్సెక్షన్ 2 కింద కేసు పెట్టేశారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. SC ST అట్రాసిటీ కేసుతో పాటు 356 సబ్సెక్షన్ 2ను కూడా సాక్షి టీవీ డిబేట్ లో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు గుర్తులో పెట్టుకుని ముందు అడ్రస్ చెప్పరా. ఇప్పుడు దీనికి సంబంధించి దాదాపు
నేనేం చేశానంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అమరావతి పరిసర ప్రాంతాలలో అమరావతి అనలేదండి. ఇక్కడ జరిగింది మొత్తం మెసేజ్ పెట్టావా? అలాగే సాక్షి మీద లేకపోతే సాక్షి యజమానులైన భారతి గారి మీద కూడా ఆ విషయాన్ని ప్రస్తావించాను. నిజానికి ఏంటంటే ఇది చాలా సామాజిక సంక్షేమానికి సంబంధించిన పెద్ద సమస్య. లోపల ఒకవైపు స్టేట్ అనేది సెక్స్ వర్కర్లలో అగ్రస్థానంలో ఉంటే మోహన్ చూడు ట్రోల్స్ చేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. అది భావ్యం కాదేమోనని చెప్పి నాకు అనిపిస్తుంది. నువ్వు నా కాళ్ళ మీద పడితే ఈ మ్యాటర్ ఇద్దరితో వదిలేస్తా. పర్వం బాలికలు మహిళలపై అత్యాచారాలతో రాష్ట్రం అల్లకల్లోలం. నువ్వు ఎలా రాసే వాళ్ళు అలా చదువుతున్నారు. నేనేం రాశానండి? ఏ రాసావో తెలీదా? ఏ రాసావో తెలీదా? క్షమాపణ చెప్పాను ఏది జరిగిన పరిణామానికి. నా నోటి వెంట ఎవడ్రా ఇక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసింది? అసలు అమరావతి మహిళల పదవే రాలేదు, వాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. నాటకాలు నా దగ్గరతో. ఎస్, నా ప్రోగ్రామ్ లో ఆ పదం వచ్చింది కాబట్టి ఆ రోజు నేను చూద్దాం ఎంత దారుణంగా తయారయ్యంటే బాధ కలుగుతుంది. ఏమిటి జర్నలిజం ఈ స్థాయికి లేదా? ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అట్లాంటి అభ్యంతరకర పదం రాలేదు. కానీ ఒక్క మాట మీద ఉంటారా మీరు? ఏ రాష్ట్ర మహిళని కూడా ఎవరు కించపరచలేదు. ఆ మాటకు వస్తే నేను నా జీవితంలోనే ఎప్పుడు అట్లా చేయలేదు. కరెక్ట్ గా చెప్పావు చిన్న, అదే వీళ్ళకి అర్థం కావట్లేదు. నేను ఆ పొరపాటులో నాకు బాధ్యత ఉన్నా లేకపోయినా కూడా నేను కూడా బాధ్యత తీసుకుని ఎందుకురా లేనిపోయిన గొడవలన్నీ తెచ్చుకుంటావు? అంతకంటే పచ్చి అబద్ధం ఏమన్నా? అమరావతి మహిళలను ఎవ్వరు వాళ్ళని ఉద్దేశించి ఎవ్వరు అనలేదు. మీ వల్ల వాడు అలా చెడిపోతున్నాడు. నా ఉద్యోగమే తీయించేసిన వాళ్ళకి నన్ను లేకుండా చేయడం పెద్ద కష్టమేం కాదు. లైవ్ లో చంపేస్తాను రోయ్. నేనైతే విలువలకే కట్టుబడి ఉన్నాను. నేనైతే అబద్ధాలు చెప్పలేదు. అనకపోయినా కూడా పని కట్టుకుని రెచ్చగొట్టడం కోసం వాళ్ళని ఒక రకంగా ఈనాడు తాళ్ళు కొడతారా, గడ్డి పీగుతారా, బొచ్చలు గడుగుతారా, కావాలంటే నీ జైలర్తో చెప్పి కిచెన్ లో కూరలు జరిగే పని పిచ్చనా? యూఎస్ మీడియా చాలా దారుణాతి దారుణంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ అసలు నాకు తెలియకూడతాను నీ గురించి నువ్వేమనుకుంటారా? మహిళల్ని కించపరిచేలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారనేది నాకు అనిపిస్తోంది. చెట్టుకు చీర కట్టినా ఎగేసుకుంటూ వచ్చే మీలాంటి మగాళ్ళు ఉండబట్టే ఎన్ని అవమానాలు మాకు జరుగుతున్నాయి. ఆమె ఎట్లా ఇది ఏమిటి ఇన్ని అబద్ధాలా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పలావ్ తింటున్నావా? పచ్చబద్ధం. ఈనాడు మా తాత సుల్లి జీక్తావా అంటుండు. నా జీవితంలో నేను అన్నాడు ఊహించలేదు. కానీ దురదృష్టవశాత్తు అయినప్పుడు కూడా కేసులు పెట్టారట. సరే ఏం పెట్టారో ఏమో అది నీకన్నా పెచ్చప్పు కూడా ఎవడు జరుగుతుంది. ఎందుకంటే నాకు ఈ వయసు 70 ఏళ్ల వయసు నాది. ఏం జరుగుద్ది? ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.